తూర్పుగోదావరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తూర్పుగోదావరి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ అధ్యక్షుడు లక్క మోహన్ రావు గారు, కార్యదర్శి యోగశ గణేష్ గారు, సహాయ కార్యదర్శి రెడ్డి వెంకటరమణ గారు వచ్చి ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ స్థానిక తూర్పుగోదావరిలో విస్మరించి రాజకీయాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారుగా ఉమ్మడి విశాఖ జిల్లాతో కలుపుకొని 30 లక్షల వరకు మా జనాభా ఉంది. మా జనాభా దామాషా ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్లో కానీ, విజయనగరం పార్లమెంట్లో కానీ, వైజాగ్ పార్లమెంట్లో కానీ, అలాగే అనకాపల్లి పార్లమెంట్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అసెంబ్లీ టికెట్లు ప్లస్ పార్లమెంట్ టికెట్లు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా కాపుల కోటాలో తూర్పుగోదావరిలో అన్యాయం చేస్తారు. కాపులు అని చెప్పి ఇక్కడ స్థానిక తూర్పుగోదావరిని విస్మరించి టికెట్లు వలస వచ్చిన నాయకులు మాత్రం టికెట్లు ఇస్తారు అన్ని పార్టీలు కూడా. మరి ఇది రాబోయే రోజులు ఇదే కానీ జరిగితే మేము మాత్రం మా ఓటు బ్యాంక్ అని దీంతో తగిన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే భీమిలి కానీ, అలాగే పెందుర్తి కానీ, అలాగే చోడవరం కానీ, అలాగే గాజువాక్ కానీ, విశాఖ పశ్చిమ కానీ, అనకాపల్లి కానీ ఎక్కువ తూర్పుగోదావరి జనాభా ఉన్నారు. మరి ఆ సీట్లలో మా జనాభా తమాషా ఎవరైతే అక్కడ లీడర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ పార్టీలకు సంబంధించి కంపల్సరీ టికెట్లు ఇవ్వాలి. అలా ఇవ్వని పనిలో రాబోయే రోజులు మేము ఓటు బ్యాంక్ ద్వారా మాత్రం డెఫినెట్గా మా ఓటు బ్యాంక్ ద్వారా చిత్తుగా ఓడిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే స్థానికులు గుర్తించండి. వలస నాయకు మాకు మీ ఓట్లు మావి సీట్లు అయిపోతున్నాయి. ఓట్లు మేము ఓట్లుగా ఉండిపోతున్నాం. స్థానికులకు ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు కదా. దాని జనాభా తమాషా ప్రకారం అయితే ఎక్కువగా మేము ఉన్నాం. మా స్థానికులు మీకు నచ్చి మీ పార్టీలో ఉన్న నాయకులకు ఇవ్వండి. లేని అంటే మాత్రం డెఫినెట్గా మాత్రం రాబోయే రోజుల్లో మరి అన్ని పార్టీలకి మేము హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ అయినా సరే 3 పార్టీలు లేదా మీద 4 పార్టీలు అందరూ కూడా మా జనాభా తమాషా ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సీట్లు మాకు కేటాయించలేదు. లేని అంటే మాత్రం రాబోయే రోజుల్లో మా ఓటు హక్కు నిర్ణయంతో మేము కంపల్సరీ కూడా మా ఓటు హక్కుతో మమ్మల్ని విస్మరిస్తే ఎవరైతే ఓసీ గోపాలకి ఇచ్చిన టికెట్లు కానీ తూర్పుగోదావరి టికెట్ ఇస్తే డెఫినెట్గా ఓడిస్తాం. మేము అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాం. మా స్థానిక నాయకులు నిలబెట్టుకొని పోటీ చేస్తాం. స్థానిక నాయకుల ముద్దు వలస నాయకులు వద్దని నినాదంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.